ఆంధ్రప్రదేశ్ యువత లూలు మాల్ వచ్చేసింది అని చెప్పేసి తెగ సంబరపడుతున్నారు, తెగ చేస్తున్నారు. అరే బాబు రావాల్సింది పోవాల్సింది ఆల్రెడీ తమిళనాడుకి వెళ్ళిపోయిందమ్మా. ఫాక్స్కాన్ కోసం మన లోకేష్ గారు లేకపోతే ఇండియా మొత్తం కూడా గట్టిగానే ట్రై చేయడం జరిగింది. కానీ మన పక్కనే ఉన్న తమిళనాడు స్టేట్కి అది మూవ్ అయిపోవడం జరిగిందనమాట. ఫాక్స్కాన్ కంపెనీ చూడండి ఎంత ఇన్వెస్ట్మెంట్ చూడండి. తమిళనాడు క్యాబినెట్ అప్రూవ్స్ ద 13,180 crores ఇన్వెస్ట్మెంట్ బై ఫాక్స్కాన్. 13,180 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తమిళనాడుకి వెళ్ళిపోయింది. మన లోకేష్ గారు ట్రై చేసిన వల్ల కాలేదు, మన విజనరీ బాబు గారు ట్రై చేసినా కానీ వల్ల కాలేదు. అర్థమైందా? ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మొత్తం వీళ్ళకి క్లయింట్స్ హెచ్పి, గూగుల్, నెక్స్ట్ ఏదైతే పెద్ద టాప్ కంపెనీస్ లెనోవా ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా వీళ్ళకి క్లయింట్స్ ఉంటారు. 13,180 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తమిళనాడుకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా? అదంతా వదిలేసి లూలు మాల్లో గత ప్రభుత్వం వైసీపీ హయాంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం వర్క్స్ స్టార్ట్ చేయలేదు. అది కాక వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఉందో అది వైజాగ్లోనే కాస్ట్లీయెస్ట్ ల్యాండ్, అది తక్కువకి ఇచ్చేశారు అని చెప్పేసి వైఎస్ గారి క్యాబినెట్లో వాళ్ళు దాన్ని చూసి దానికి చెప్పడం జరిగింది. వాళ్ళకి అక్కడ కాకుండా వేరే చోట మేము స్థలం ఇస్తాము అక్కడ పెట్టనని చెప్పినా కానీ వాళ్ళు పెట్టలేదు, పెట్టకుండా వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు 2014 నుంచి 19 వరకు వాళ్ళు చేసింది ఏం లేదు అక్కడ. దాని ప్లేస్లో ఏదైతే లూలు మాల్ వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పారో దాని ప్లేస్లో చూడండి మీకు చూపిస్తాను. ఏషియా లార్జెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ వచ్చింది. ఏషియాలోనే లార్జెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్. ఇది కంప్లీట్ అయితే ఇలా ఉంటుంది. ఏంటి గ్రాఫిక్స్ చూపిస్తున్నావా మాకు అని చెప్పేసి మీరు అనొచ్చు. నేను గ్రాఫిక్స్ కాదు, ఒరిజినల్గా వర్క్ జరుగుతున్న అది ఆల్మోస్ట్ ఎప్పుడు 2024 మార్చికే అది ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేసుకుంది. ఏది విత్ ఇన్ కోవిడ్ ఉన్నా కానీ. అర్థమైందా? చూడండి ఇది మీరు చూపిస్తున్నది, మీకు చూపిస్తున్నది ఏషియా లార్జెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్. ఇది ఏషియాలోనే మన లార్జెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ విత్ కన్వెన్షన్ సెంటర్తో. ఓకేనా? ఎంత పెద్దదో చూడండి. మొత్తం కూడా కన్వెన్షన్ సెంటర్ మొత్తం అందులో అన్నీ లేదంటూ ఉండదు. ఏషియా ఇన్ఆర్బిట్ మాల్లో ఇంత పెద్దది వైసీపీ హయాంలో వచ్చింది. ఇది వదిలేసి లూలు మాల్ వెళ్ళిపోయింది అని చెప్పేసి కాల్ చేశారు. ఇప్పటికైనా లూలు మాల్ వచ్చింది. మనకి ఏంటి ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల పెడుతున్నారంట. అది కూడా మనకి కనీసం 2029 కంప్లీట్ అయిద్దా? కంప్లీట్ అయినా కానీ మాల్స్లో ఎవరికి ఉద్యోగాలు వస్తారా? మనకు కావాల్సిన ఐటీ జాబ్స్, హార్డ్వేర్ జాబ్స్ ఇవి కదా. ఎందుకు మన మాల్స్ కోసం కొట్టుకుంటారు? కావాల్సింది ఏంటి? స్టేట్కి వస్తే ఏమైనా ఇన్కమ్ వస్తుందేమో కొంచెం. కావాల్సింది ఏంటి? మనకి ఫాక్స్కాన్ లాంటివి కదా, చక్కగా వాళ్ళు మాట్లాడుకొని తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ మనమేమో లడ్డు మ్యాటర్లో కొట్టుకుందాం. నా ప్రూఫ్లు లేకపోయినా కానీ, ప్రూఫ్లు లేవు ఏం లేకపోయినా కానీ ప్రూఫ్లు లేకుండా ముందు మాట్లాడేస్తారు, తర్వాత సిట్ ఎంక్వైరీలు వేస్తారు. ప్రూఫ్లు లేకుండా మాట్లాడడం ఎందుకు, తర్వాత సిట్ ఎంక్వైరీలు ఎందుకు? ప్రూఫ్లు ఉంటే కదా నువ్వు మాట్లాడాల్సింది. నేను అడిగిన క్వశ్చన్ కాదు, సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? చూడండి ఫాక్స్కాన్లో ఎప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసి 1974 నుంచి ఉంది ఫాక్స్కాన్. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి తైపైలో ఉంటుంది. రెవెన్యూ 214 బిలియన్లు ఉంటుందంట వాళ్ళ రెవెన్యూ. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 1.29 మిలియన్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి. ఫ్యాక్టరీస్ 25+ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అది అక్రాస్ వరల్డ్ వైడ్ ఉన్నారు. ఓకేనా? ఇంటెల్, లెనోవో, హెచ్పి, సోనీ, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇన్ని పెద్ద బ్రాండ్స్లో వాళ్ళకి క్లయింట్స్ ఉన్నారు. ఒక అక్రాస్ వరల్డ్ వైడ్గా కూడా వాళ్ళకైతే క్లయింట్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? అక్రాస్ వరల్డ్ వైడ్ వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, పెద్ద కంపెనీలు. ఓకేనా? వాళ్ళ ప్రొడక్ట్స్ చూడండి, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి అన్నీ, చిప్స్ కానివ్వండి, లేకపోతే ఈ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, లేకపోతే ప్రింటర్స్ ఇవన్నీ కూడా తయారు చేయడం ఉంటుంది. మనకు అవన్నీ వద్దు నాన్న. మనం పోరాడేది దేనికంటే మనకు అవి కావాలి. షాపింగ్ మాల్ వెళ్ళిపోయింది. దీని గురించి అడగండిరా. 100 రోజుల్లో 100 ఐటీ కంపెనీలు వేస్తామని చెప్పారు జనసేన ఎమ్మెల్యే. ఆవిడ పేరు ఏదో ఉంది, జనసేన ఎమ్మెల్యే ఆవిడ పేరు. మొన్న ఏదో జాబ్ మేళ అని చెప్పి ఒక్క ఐటీ కంపెనీ కూడా లేదు అందులో. నేను చూసా మొత్తం ఏ కంపెనీస్ వచ్చినాయి అని చెప్పేసి. అమెజాన్లో ప్యాకింగ్ జాబ్స్, ఫ్లిప్కార్ట్లో ప్యాకింగ్ జాబ్స్ ఇవే కదా అక్కడ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? 100 రోజుల్లో 100 ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత కన్నా ఇచ్చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి లేదు, అది లేదు, ఇది లేదు. నిరుద్యోగ భృతి ఇస్తే అన్న కొంచెం ఏమిటో హైదరాబాద్లో వాటిలో ఇట్లా ఉన్నారు కాబట్టి, ఎక్కడెక్కడ ఉన్నారు కాబట్టి ఆ నిరుద్యోగ భృతి అని అలొకేట్ చేస్తే ఆ 3,000 దేనికో దానికి ఉపయోగపడతాయి. హాస్టల్ ఫీజు 7,000 ఉంది, ఇక్కడ 7,000 మినిమం ఉంది. ఆ 7,000 3,000 వస్తాయి కదా సార్. కొంచెం నిరుద్యోగ యువతకి కొంచెం అదన్నా ఫస్ట్ చూడండి. నిరుద్యోగ యువత ఎంత బాధపడుతున్నారు.
ఇక్కడ ఉండే వాటిల్లో వీటిలో ఏదో పార్ట్ టైం వర్క్ చేసుకుంటా అవి చేసుకుంటా అసలు నిరుద్యోగ వృత్తి పట్టడమే తప్పు. మీరు డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రాసెస్లో ఉండాలి. మీరు అదిగాక వచ్చి రాగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రాసెస్లో ఉండకోకుండా వాలంటీర్లు తీసేశారు. 10,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు వాలంటీర్లు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తీసేశారు. నెక్స్ట్ ఇప్పుడు మద్యం దుకాణాల్లో దాదాపు ఒక 14,000 మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా గయా. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాయి కదా ఈ వైన్స్ అన్ని. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేశారు. ఆ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల కూడా మీరు లక్ష టెండర్ అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం అక్కడ ఒక 20,000 కూడా రాలేదు ఇంతమటికి. మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లోనే వేశారు. మీ వాళ్ళే అడ్డుపడుతున్నారంట. ఏంటి సార్ ఇది? ఇలా అయితే మనకి ఎలా సంపాదన సృష్టిస్తారు, ఎలా ఇస్తారు, ఎప్పటికి ఇస్తారు? ఒరే బాబు వచ్చి 100 రోజులే కదా అయింది, నువ్వు కంగారు మాకరా అంటే ఇప్పుడు వైన్స్ టెండర్ 2 సంవత్సరాలు ఉంటుంది. అట్లాగే 2 సంవత్సరాలు దాని గురించి అట్లాగే మెలకుండా ఉండాలి మనం. వైన్స్ టెండర్ అదొకటి. చూడండి ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అదేమంటే భారత్ సంస్థ ఒకటి వచ్చింది, భారత్ పెట్రోలియం సంస్థ వచ్చింది మచిలీపట్నం దగ్గరికి అని చెప్పేసి చెప్తారు. భారత్ పెట్రోలియం సంస్థ మచిలీపట్నం పోర్టు దగ్గరికి ఎందుకు వచ్చింది? అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి వచ్చింది. ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి ఈజీగా ఉంటుంది మచిలీపట్నం పోర్టు. మీరు 14 years ఆఫ్ రూలింగ్లో ఎప్పుడైనా అది కంప్లీట్ చేశారా? చేసింది లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో అక్కడ మచిలీపట్నం బందర్ పోర్టు స్టార్ట్ చేసి వాళ్ళు దాదాపు ఒక 80% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. 2025కి అక్కడ షిప్ వచ్చి ఆగిద్ది కంపల్సరీగా అని చెప్పేసి అప్పట్లో పెర్రి నాని గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ టైంలో ఏం ముందు సాగుతున్నాయి? ఉన్న మెడికల్ సీట్లు మాకు అక్కర్లేదని చెప్పారు. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదంట. వచ్చి మీరు 100 రోజులైంది కదా సార్. ఆ 100 రోజుల్లో కూడా మీరు ఫ్యాకల్టీ రిక్రూట్ చేసుకోలేకపోతే తప్పేవరిది? కొంచెం దాని మీద ఫోకస్ చేయాలి కదా. ఆ హెల్త్ మినిస్టర్ ఎవరో కొంచెం ఆయన ఫోకస్ చేసి చెప్పాలి కదా జనాలకి. మనకి ఇట్లా మెడికల్ సీట్లు లేక అల్లాడిపోతున్నారు జనాలు. బయట దేశాలకు వెళ్దాం లేకపోతే ఇంకొక కోటి రూపాయలు కుంభసించాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళు డాక్టర్లు అయినాక వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఇలా చేస్తే బాగుండేది కదా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా సీట్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి చెప్పారు. మీరు ఉన్న సీట్లు కనీసం అవి కూడా ఇవ్వట్లేదు కదా. మీరు కూడా పీపీపీ మోడల్లో ట్రై చేద్దామని చూస్తున్నారు కదా మెడికల్ సీట్లు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇలా అయితే ఎలా సాగుతుంది? ఈ సంవత్సరం మెడికల్ సీట్లు లేనట్లే వాళ్ళకి. ఇదేనా సార్ పరిపాలన? ఏమో మాకు తెలీదు. జస్ట్ నేను ఒక చిన్నపిల్లని నేను అడగడం జరుగుతుంది. జస్ట్ క్వశ్చన్ చేస్తున్నా. నాకు క్వశ్చన్ చేసే రైట్ ఒకటి ఉంది కాబట్టి, భావ ప్రకటన స్వేచ్ఛ ఒకటి అంటూ ఉంది కాబట్టి దాని మీద మేము చేయడం జరుగుతుంది. ఏమైనా తప్పులుంటే క్షమించండి, ఓకేనా? ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.